సిద్దిపేట జిల్లా కోయడ మండలం పోరెడ్డిపల్లిలో 4 సంక్షేమ పథకాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. అర్హులైన వారికి తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. సంక్షేమ పథకాల జాబితాల్లో పేర్లు రాని వారు ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు సమర్పిస్తే వెరిఫై చేసి అర్హత ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు కావచ్చు, ఇవి కాకుండా తదుపరి ఇంకెవరికైనా దీని మీద ఎక్కడైనా మన పేరు మిస్ అయిందని కావచ్చు, లేదంటే మేము అప్పుడు గ్రామ సభలు అటెండ్ కాలేదు, లేదంటే ప్రజాపాలనలో మేము దరఖాస్తు చేయలేకపోయాము అని ఎవరైనా ఉన్నవారైతే వారందరూ కూడా మనకి ప్రతి ఒక్క మండల స్థాయిలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రోజు రాలేదు అన్నవారు బాధపడవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. మీరు ఇమీడియట్ గా ప్రజాపాలన సేవా కేంద్రానికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే దానికి కూడా తప్పకుండా ఇంటికి వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మీరు అర్హులైతే తప్పకుండా అన్ని పథకాలు మీకు కూడా వర్తింప చేస్తాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు చెప్పిన 4 పథకాలకి సంబంధించి ఈ గ్రామంలో ఆల్రెడీ గ్రామ సభలు పెట్టినప్పుడు కొన్ని ఆబ్జెక్షన్స్, అంటే కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెసిఫిక్ గా ఇబ్బందులు కావచ్చు, దాని మీద ఏమైనా వ్యతిరేకత కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల రైటింగ్ లో రాతపూర్వకంగా కావచ్చు, ఓరల్ గా చెప్పిన వాటన్నిటినీ కూడా వెరిఫై చేయించాము. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో వారి జాబితానే ఈ రోజు మీకు చదివి వినిపించాము. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మనకి నెక్స్ట్ ఏఎంసీ చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు కూడా క్లుప్తంగా చెప్పినప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఈ రోజు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. తదుపరి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఆన్లైన్ జనరేట్ చేసి దాన్ని కూడా డెఫినెట్ గా అందరికీ అందజేయబడతాయి. సో దీనికి సంబంధించినంత వరకు బృందాలు ఏవైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినాయో అందరూ కూడా మీ మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులే. సో వారందరికీ కూడా మీరు సుపరిచితులే, వారికి ఎవరు ఎక్కడ ఉంటున్నారు అన్నది కూడా అవగాహన ఉంది. ఎక్కడైనా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ మండల